నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం తాడెం గ్రామంలో మేడే సందర్భంగా జెండాను ఆవిష్కరించిన సిపిఎం పార్టీ భూమన్న. అనంతరం మేడే సందర్భంగా పాటను ఆవిష్కరించిన సాయిగౌడ్ టీవీ1 ప్రేక్షకులకు పాట రూపంలో తెలియజేశారు. మేడే సందర్భంగా జిల్లా ప్రజలకు, మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పొరవయ్య సాయిలు, గంగారం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక కర్షక విద్యార్థి మేధావుల యువకుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత, కార్మిక కర్షకుల ఐక్యత. మోడీ సర్కార్ విధానాలు, మోడీ సర్కార్ విధానాలు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 4 లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేకి మోడీ, కార్మిక వ్యతిరేకి మోడీ, కార్మిక వ్యతిరేకి మోడీ. ఈనాడే మేడేనో, నేడే మేడేనో, ఈనాడే మేడేనో, నేడే మేడేనో, ఈనాడే మేడేనో, నేడే మేడేనో, ఈనాడే మేడేనో. బానిస బతుకులకు అంతిమ గీతం ఆలపించి గొంతెత్తిన రోజు, ఆలపించి గొంతెత్తిన రోజు, ఆలపించి గొంతెత్తిన రోజు. నేడే మేడేనో, ఈనాడే మేడేనో, నేడే మేడేనో, ఈనాడే మేడేనో. జీవుల ఐక్యత ముందు దోపిడి మూకలు ఓడిన రోజు, దోపిడి మూకలు ఓడిన రోజు, దోపిడి మూకలు ఓడిన రోజు. నేడే మేడేనో, ఈనాడే మేడేనో, నేడే మేడేనో, ఈనాడే మేడేనో. ఎర్రటి రక్తం చిందిన రోజు, ఎరుపు జెండా సృష్టించిన రోజు, ఎర్రటి రక్తం చిందిన రోజు, ఎరుపు జెండా సృష్టించిన రోజు. నేడే మేడేనో, ఈనాడే మేడేనో, నేడే మేడేనో, ఈనాడే మేడేనో. కార్మిక కర్షక సమశక్తులకు కొత్త శక్తిని అందించిన రోజు, కొత్త శక్తిని అందించిన రోజు, కొత్త శక్తిని అందించిన రోజు. నేడే మేడేనో, ఈనాడే మేడేనో, నేడే మేడేనో, ఈనాడే మేడేనో. హక్కులన్నీ పోరాటం ద్వారా దక్కుతాయని చాటిన రోజు, దక్కుతాయని చాటిన రోజు, దక్కుతాయని చాటిన రోజు. నేడే మేడేనో, ఈనాడే మేడేనో, నేడే మేడేనో, ఈనాడే మేడేనో. అమరులాశయం సాధించగా అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. మోడీ సామ్రాజ్యవాద వ్యతిరేకత, మోడీ వ్యతిరేకత, సామ్రాజ్యవాదం, మోడీ సామ్రాజ్యవాద అనుకూల విధానము, మోడీ సామ్రాజ్యవాద అనుకూల విధానము, కార్మిక వ్యతిరేక విధానాలు. 40వ మేడే సందర్భంగా దేశ ప్రజలకు అట్లాగే శ్రామిక వర్గానికి సిపిఐ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు మరి ఆనాడు అమరులు చిందించిన రక్తంలో వెలిసిన ఈ ఎర్ర జెండాను మరి ఇలా ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఆనాటి బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా జరిగిన చికాగో నగరంలో జరిగిన పోరాటంలో మరి ఎంతోమంది మరి అమరులయ్యారు. అమరుల రక్తంతో మరి తడిచినదే ఈ ఎర్ర జెండా కనుక ఈ ఎర్ర జెండాను మరి ఆనాటి ఔన్నత్యాన్ని అట్లాగే కార్మిక వర్గం ఆనాడు ఎన్ని రోజుల కోసం చేసిన పోరాటాన్ని తలుచుకుంటూ రాబోయే రోజుల్లో కార్మిక వర్గం భారతదేశంలో కర్షకులు, కార్మికులు ఒకటే ఈ దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నినాదంతో ఈ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఈ ఘనాకుర్తి గ్రామంలో ఈ జెండా ఆవిష్కరణ సందర్భంగా
మేము కోరేది ఒకటే, భారతదేశం లౌకికవాద దేశం. ఈ లౌకికవాద దేశంలో కులము మతము పేరుతోని ఇంకా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్న పరిస్థితి ఉంది. రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాలరాస్తుంది. అట్లాగే మరి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి పోరాడి తెచ్చుకున్న 29 చట్టాలను ఇలా కార్మిక వర్గాలను విచ్ఛిన్నం చేయడం కోసం, హక్కులను కాలరాయడం కోసము 4 కోడ్లతో ఇలా బిల్లు తీసుకొచ్చి ఇలా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనితో 8 గంటల పని దినం పోయి 18 గంటల పని దినం ఇలా వచ్చే పరిస్థితి ఉంది. కనుక ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందుకోసమే ఇవాళ మోడీ సర్కార్ తెచ్చిన ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మేడేను జరుపుకోవడం జరుగుతుంది. కనుక కార్మిక వర్గం, కర్షకులు, రైతులందరూ రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలకు ఇలా సిద్ధమై ఇలా మోడీ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మనమంతా ఐక్యంగా ఉండాలని ఇలా కోరుతున్నాం.